హలో! ఇవాళ మనం బెల్జియంలోని చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోదాం. సో, నేను బ్రజెల్ సిటీలో ఉంటాను. బ్రజెల్ సిటీలో ఉన్న ఎరాస్మస్ అనే ఏరియాలో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఏరియా వచ్చేసి సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటుందన్నమాట. సో, మనము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు ఈ రూట్ ఉంది కదా! చాలా బావుంటది. సో, ఆ సింబల్‌కి అర్థం ఏందంటే ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నట్టు. ఇదే న్యూ హాస్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇదొక అవుట్‌లెట్ అనమాట. సో, అవుట్ సైడ్ ఉంది మనకి, అంటే సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటదిది. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. వెళ్ళంగానే మాకు ఇలా జెల్లీ చాక్లెట్స్ కనపడతాయి. చూడండి, ఒక్క బాక్స్ వచ్చేసి 39 యూరోస్, అదే 3 బాక్స్ అయితే 78 యూరోస్. అలానే మనకు నచ్చిన చాక్లెట్ని మనం టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టింటారు. ఎన్నో రకాల చాక్లెట్స్ ఉంటాయి ఇక్కడ. మీకు నచ్చినవన్నీ మీకు నచ్చినన్ని తినచ్చు అనమాట. ఓకే, మీకు నచ్చితే దాని పక్కనే ఉన్న బాక్స్ అనేది తీసేసుకోవచ్చు. సో, బెల్జియం అనేది చాక్లెట్కి చాలా ఫేమస్. అందుకే ఈ బెల్జియం నుంచి వచ్చే వాళ్ళని మ్యాక్సిమం అందరూ చాక్లెట్స్ అనేవి తప్పకుండా అడుగుతారు. మా ఫ్రెండ్స్ అడిగేది మాత్రం చాక్లెట్స్ కాదు, అది నాకు తెలుసు. సో, తర్వాత ఇక్కడ బెల్జియంలో చాక్లెట్స్ ఎంత ఫేమస్ అంటే, ఇక్కడ ప్రతి చిన్న పార్టీకి కానీ, ప్రతి చిన్న ఫంక్షన్స్ కానీ, ప్రతి ఒక్కదానికి కూడా చాక్లెట్స్ అనేది గిఫ్ట్గా ఇస్తుంటారు. సో, ఇట్లా ఫ్యాక్టరీకి రావడం వల్ల బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, మనకు తక్కువ అమౌంట్ స్పెండ్ చేసి ఎక్కువ చాక్లెట్స్ అనేది కొనొచ్చు అనమాట. సో, అదే మనం ఇండియాకి కానీ, లేకపోతే మనకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలంటే బెటర్ షాప్స్లో కన్నా ఇలాంటి ఫ్యాక్టరీకి వచ్చి కొనడం అనేది మంచిది. సో, ఇది చూడండి, ఇది ఆల్కహాల్ చాక్లెట్. సో, ఆల్కహాల్ చాక్లెట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. మనం ట్రై చేయొచ్చు, కానీ చాలా దారుణమైన టేస్ట్ ఉంటుంది. మా ఫ్రెండ్ శశిగాడికి అయితే ఇలాంటి 2-3 బాక్సులు అయితే పంపాలనుకుంటున్నా. ఓకే, తర్వాత చూడండి, ఈ చాక్లెట్స్ అనేది మీకు నచ్చినవన్నీ కూడా టేస్ట్ చేయొచ్చు. మేము మొత్తం కూడా తిరిగి ఆల్మోస్ట్ అన్నీ కూడా టేస్ట్ చేసాం. తర్వాత వాళ్ళు కూడా మాకు ఒక చాక్లెట్ కాఫీ ఇచ్చారు, చాలా బాగుంది. దాని తర్వాత మేము బిల్లింగ్కి వెళ్ళాం. సో, మీకు చెప్తే నమ్మరు, ఎంత బిల్ అయిందో. నా బిల్ అనేది నేను డిస్ప్లే చేశాను, అది చూసి నాకు కామెంట్ చేయండి. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను డిస్ప్లే చేశాను. సో, మీరు అది చూసి అది ఎంతైతే చెప్పండి, కామెంట్ చేయండి. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్.